వెల్కమ్ టు ఆర్టీఏ తెలుగు న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షపేట పట్టణంలోని యువజన కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులు వెంకటేష్ సుమన్ ఘనంగా యువజన కాంగ్రెస్ 60వ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి యువజన కాంగ్రెస్ కృషి చేస్తుందని యువజన కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులు రామదేని వెంకటేష్ బొప్పు సుమన్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని ఐబీ ఆవరణలో 66వ జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు యువజన కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతంలో యూత్ కాంగ్రెస్ పాత్ర చాలా గొప్పదని, రాబోయే రోజుల్లో మరోసారి ఎమ్మెల్యేగా పిఎస్ఆర్ని గెలిపిస్తామన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో యూత్ కాంగ్రెస్ బలంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మల్యాల శివ, బైరం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దక్కిడి శివచరణ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానిక మంచిర్యాల శాసనసభ్యులు మంచిర్యాల టైగర్ గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు లక్ష్మీపేట మండల మరియు పట్టణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ యువజన కాంగ్రెస్ దినోత్సవాన్ని స్థానిక ఐబీ గెస్ట్ హౌస్లో ఘనంగా చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి యువతకు కావచ్చు, మరి యువజన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క యువజన కాంగ్రెస్ ఏదైతే ఉందో ఈ యొక్క 66వ జాతీయ యువజన కాంగ్రెస్ దినోత్సవం ఈరోజు మాకు యూత్ కాంగ్రెస్ అంటేనే ఇన్స్పిరేషన్గా మా యొక్క డైనమిక్ లీడర్ రాహుల్ గాంధీ గారి వారి యొక్క ఆలోచన దృష్ట్యా, వారి యొక్క ఆచరణ దృష్ట్యా వారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దేశాన్ని యువతతోనే సాధ్యమవుతుంది, ఏ అభివృద్ధి చెందాలన్నా కూడా దేశంలో మంచి ప్రభుత్వం రావాలన్నా, ప్రస్తుతం ఉన్న ప్రతిపక్షం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నా యువత, యావత్ దేశ యువత అనేది కాంగ్రెస్కు మంచి ఒక బేస్ లాంటిది. యూత్ కాంగ్రెస్ నాయకులే ఈ స్థాయి నుంచి ఎంతో గొప్ప నాయకుల చరిత్ర ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నది. ఎందుకంటే యూత్ కాంగ్రెస్ ఎంతోమందిని ఉన్నత స్థాయిలోకి ఉంచినటువంటి ప్లేస్ ఇది. అందులో మేము ఉన్నందుకు లక్షపేట మండల పట్టణ యువత అందరం కూడా చాలా ఆనందపడుతున్నాం. యూత్ కాంగ్రెస్ యొక్క ముఖ్య విషయం చెప్పాలంటే రీసెంట్గా ఎంతోమంది యొక్క విద్యార్థుల యొక్క సమస్యలు, పేపర్ లీకేజ్ కావచ్చు, వాళ్ళ యొక్క దాడి విషయం కావచ్చు, కేసులు కావచ్చు, ఇంతమంది యువతకు ఏ విషయంలో కూడా ఇబ్బంది జరిగినా యూత్ కాంగ్రెస్ ముందుండి పై స్థాయి ప్రతిపక్షాలు కొట్లాడైనా విద్యార్థులకు, యువతకు న్యాయం జరిగే విధంగా యూత్ కాంగ్రెస్ ముందుంటుంది. స్థానిక ఎమ్మెల్యే గారైనా, ఎంపీ గారైనా, రాష్ట్రంలో సీఎం గారైనా, పిఎం గారైనా, ఎవరికైనా కూడా యూత్ కాంగ్రెస్ అనేది మేము ఎంతో పెద్ద మొత్తంలో ఉపయోగపడుతున్నాం. రాబోయే ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేయడమే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ పనిచేస్తుంది. ఈ కేడీ లాంటి మోడీని గద్దెదించి యువత కోరుకున్నటువంటి మంచి ఒక ఉన్నతమైన నాయకుడు రాహుల్ గాంధీ గారు యువత కోరుకుంటుంది. వారిని కంపల్సరిగా ప్రధానమంత్రిగా చేయడంలో మా యూత్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది. ఈ యూత్ కాంగ్రెస్కు వెన్నంటూ ఉండి ప్రతి క్షణం ఏ సమస్య చెప్పినా మాకు క్షణంలో మాకు సాల్వ్ చేసేటువంటి మా ప్రేమ్సాగర్ రావు గారు మా అండగా ఉండడం మాకు చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతిపక్షంలో గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన కావచ్చు, ప్రస్తుత ప్రజాపాలన కావచ్చు, మాకు పిఎస్ఆర్ గారు ఇచ్చినటువంటి ఆలోచనలు, వాళ్ళ యొక్క ఆచరణలు, వాళ్ళ యొక్క లక్ష్యాన్ని ముందర పెట్టుకొని యూత్ కాంగ్రెస్ పనిచేస్తుంది. దీని భవిష్యత్తులో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. యువజన కార్యకర్తలు కష్టపడతారు. మళ్ళీ ఔర్ ఎక్ బార్ కాంగ్రెస్ సర్కార్, ఔర్ ఎక్ బార్ పిఎస్ఆర్ అనే కాన్సెప్ట్తో మేము ముందుకు పోతున్నాం. బరాబర్ రాష్ట్రంలో కానీ, మంచిర్యాలలో కానీ, దేశంలో కానీ కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. ప్రతిపక్షాలకు అయారం బయారం లెక్క వాళ్ళు అయిపోతున్న పరిస్థితి. బరాబర్ కాంగ్రెస్ వస్తుంది. యువజన కాంగ్రెస్ కష్టపడతారు. వారి యొక్క కష్టం ఏడవదు. మేము సపోర్ట్ ఉంటాం. మాకు పిఎస్ఆర్ సపోర్ట్ ఉన్నారు, రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉన్నారు. బరాబర్ గెలుస్తాం. రాహుల్ గాంధీ రాజ్యాన్ని నెరవేరుస్తాం. ధన్యవాదాలు. ఈరోజు కొక్కిరాల ప్రేమ్సాగరరావు గారి ఆదేశానుసారం మరియు మా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దక్కిడి శివచరణ్ రెడ్డి గారి ఆదేశానుసారం మా తెలంగాణలో యూత్ కాంగ్రెస్ అనేది ఎంత పటిష్టంగా ఉందని చెప్పడం కోసం ఈరోజు ప్రతి గ్రామాన మరియు మండలాన యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మా కొక్కిరాల ప్రేమ్సాగరరావు గారు లక్ష్మీపేట యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీరు కూడా కార్యక్రమాలు చేయండి అని మాకు ఆదేశం ఇస్తే మేము చేయడం జరిగింది. అదేవిధంగా మా యూత్ కాంగ్రెస్ అనేది మా లక్ష్మీపేట అని కాదు, మంచిర్యాల జిల్లాలో యూత్ అందరూ కూడా కాంగ్రెస్ పై మొగ్గు చూపి మా కొక్కిరాల ప్రేమ్సాగరరావుని అధిక మెజారిటీతో గెలిపించిండు. ఇక ముందు కూడా అధిక మెజారిటీతో గెలిపిస్తారనే మాకు నమ్మకం ఉంది. గెలిపిస్తారు. మా రానున్న రోజుల్లో మా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసి విజయవంతం చేస్తామని చెప్పి కోరుకుంటాను. ధన్యవాదాలు.